అయ్యా ఈ అడవిని చూసావా, ఈ అడవిలో ఉన్న చెట్లన్నీ ఎవరికి అపకారం చెయ్యవు, ఏకాంతంగా ముక్కు మూసుకుని తపస్సు చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి, మనకు వర్షాకాలంలో వర్షం సక్రమంగా వచ్చేలా చేస్తాయి, ఇంటికి కలపగా ఉపయోగపడినప్పుడు వర్షం ఇంట్లో పడకుండా చేస్తాయి, రక్షణ ఇస్తాయి, చలి ఎండ మొదలైన ఎన్నో బాధలు మానవులకి కలగకుండా చేస్తాయి, బ్రతికుండి ఉపయోగపడతాయి, పువ్వులిచ్చి పళ్ళిచ్చి, శరీరం విడిచిపెట్టి కూడా కట్టెలుగా ఉపయోగపడుతున్నాయి, కలపగా ఉపయోగపడుతున్నాయి, అనేక రకాలుగా మానవులకు ఉపకారం చేసే చెట్ల కంటే ఈ సృష్టికి మానవులలో రక్షణ కలిగించే దేవతలు మరొకరున్నారా అంటే మానవులకి నిజమైన దేవతలు ఎవరంటే చెట్లే. ఈ చెట్లన్నీ ఇంట్లో పెంచితే అటువంటి వాడికి నా లోకం గోలోకం ఇస్తాను అని చెప్పాడు. ఈ పద్యం నేను రాసిన పద్యం కాదు, పోతన గారు రాసిన పద్యం, భాగవతంలో దశమ స్కంధంలోది. అందువల్లే చెట్లను ఇంట్లో పెంచిన వాడికి వచ్చే పుణ్యం అంతా ఇంత కాదు. ఈ చెట్లలో ఏది పనికొచ్చిన చెట్టు ఏది పనికిరాని చెట్టు అని మనం నిర్ణయించకూడదు తొందరపడి. పనికిరాదు అనుకున్నది కూడా పనికొస్తుంది. అందులో కలబంద అనేది ఎన్ని రకాల ఔషధ గుణాలతో ఉన్నదో ఇక లెక్కలేదనమాట. ఆయుర్వేదంలో కలబంద కొన్నంత విశిష్టతకి దేనికి లేదు. శాస్త్రం జాగ్రత్తగా సంస్కృతం చదువుకున్న శ్లోకాలు చదివితే అర్థమవుతుందన్నమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే కలబందని నడిచి ఇంట్లోకి వస్తున్నటువంటి 33 కోట్ల దేవతల స్వరూపము అన్నారు. చెట్లు నడవు, కానీ ఈ చెట్టు మన ఇంట్లోకి వచ్చి మన ఇంట్లో పాతామంటే 33 కోట్ల మంది దేవతలు రోజు మీ ఇంట్లోకి నడిచి వచ్చినట్టే. రోజు పొద్దుట దాని పసరెంత తాగితే శ్లేష్మం వంటి రోగాలు పోతాయి. ఇంకో రహస్యం చెబుతాను. ఆవు పాలు కాచుకొని కొద్దిగా కలబంద రసం అందులో కలిపి పొద్దుటిపూట ఎక్కువ పంచదార వేసుకోకుండా తాగితే శరీరం లావుగా ఉన్నవాళ్ళు చక్కగా సన్నగా తయారవుతారు. అంటే ఇది ప్రయోగం చేసి కూడా చూడవచ్చును. సహజంగా ఇది చాలా ఉపయోగం అన్నమాట. ఇలా అనేక ప్రయోజనాలు చెప్పారు. కలబంద ఉన్న చోట త్రిమాతలు ఉంటారు, త్రిమూర్తులు ఉంటారు. అందువల్ల కలబంద అంటే